ఓం నమ శివాయ. నిధయే సర్వవిద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఈశాన్య సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. శివాయ గురవే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వేవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు శ్రీ విశ్వేవసు నామ సంవత్సరంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి జాతకం చెప్పుకుందాము. రాహుల్ గాంధీ గారు తులా లగ్నంలో పుట్టారు. లగ్నంలో గురుడు, తృతీయంలో చంద్రుడు. ఆయనది మూలా నక్షత్రమైంది. పంచమ స్థానంలో రాహువు, సప్తమంలో శని నీచలో ఉన్నాడు. అష్టమంలో బుధుడు, నవమ స్థానంలో రవికుజులు ఉన్నారు. దశమంలో శుక్రుడు ఉన్నాడు. ఆ లగ్నాధిపతి శుక్రుడు దశమంలో ఉండడం వలన, లగ్నంలో గురుడు ఉండడం వలన ఆయనకేంటంటే ఒక పేరున్న కుటుంబంలో పుట్టడం జరిగింది. లగ్నంలో గురుడు చాలా బలంగా ఉన్నాడు, కానీ తులారాశి మంచిది కాదు. ఆయన ఇంచుమించు పౌర్ణమి నాడు పుట్టడం జరిగింది. ఆయనకి శని నీచలో ఉండడం వల్ల ఏంటంటే ఆవేశం ఎక్కువ, సరైన విజ్ఞానం ఉండదు. అంటే జ్యోతిష్కుడు ఎలా ఉండాలంటే నిష్పక్షపాతంగా ఉండాలి. మనకేమీ పక్షపాతం లేదు. అంటే మోడీ గారంటే అభిమానము, రాహుల్ గాంధీ గారంటే ద్వేషము అట్లాంటివి ఏం లేవు. మనము నిష్పక్షపాతంగా చెప్పుకుంటున్నాము ఆయన జాతకము. రాహుల్ గాంధీ గారు వారికి నవమ స్థానంలో రవికుజుడు ఉన్నారు. ఈ సంవత్సరం ఏంటంటే 2025 మే నుంచి 26 మే వరకు కొంత మంచి కాలం అనే చెప్పాలి. ఆయనకి మిత్రుల వలన మేలు కలుగుతుంది. ఆయనకి ఇప్పుడు నడిచేది రాహు మహాదశలో శని అంతర్దశ. ఇది 2027 మార్చి వరకు ఉంటుంది. అయితే 2025, 26, 27లలో రాహుల్ గాంధీ గారు ఆచితూచి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఆయనకి ఇంకా ప్రతిష్ట దిగజారే అవకాశమే ఉంది. ఆయన అభిప్రాయాల వలన, ఆయన చేసే పనుల వలన ఆయనకి అపఖ్యాతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆయన జాగ్రత్తలు తీసుకోవాలి. జ్యోతిషం ఏంటి, ఎందుకంటే జరగబోయేటివి ముందుగా తెలుసుకుంటే మనము జాగ్రత్త పడవచ్చు. అందుకే జ్యోతిషం ఉంది. నేను చెప్పేది కూడా అదే ఉద్దేశంతో. అయితే రాహుల్ గాంధీ గారు చాలా జాగ్రత్తలు తీసుకుని వారి జీవితము మంచి పేరుతో కొనసాగాలని మనం చెప్తున్నాం అన్నమాట.